ఏం చేయాలి? వచ్చేస్తారు. ఈ దారిని ముందు జల్దీ జరుగుకుంటారు. పోండి. దిగరా. ఏమైనా నీకు పిచ్చెక్కినారా నీకు? నీకు అమ్మాయి వద్దా? వద్దు. మనం వచ్చింది అందుకోసం కదా. పని అయిపోయింది కదా. పదా నీ దండం పెడతారా? నీ కాలు మొక్కుతారా? మీ అమ్మ నిన్ను ఎంత బాగా పెంచింది. నీకేమన్నైతే మేము తట్టుకుంటున్నా? నా పరిస్థితి అంటారా? ఆ ఊరికి ఏమన్నైతే నేను తట్టుకుంటానా? నా వల్ల కాదు నేను తట్టుకోలేను. రా నీకు కావచ్చు చెప్తే వినరా. ఒరే సాంబా, మనం వచ్చింది ఇక్కడికి ప్రాణాలు పోగొట్టుకోవడానికి కదరా. నా మాట వినరా. నువ్వు వస్తున్నావు రావట్లేదా? నేను రాను. వీడు మన మాట విండి కానీ మనం పారిపోదాం. పదండి పదరా. ఒరే టాటరీ ఏమి ఉండలేదు. నేను ఎత్తుకు తీసుకెళ్ళిపోతాను. अंग्रेजों नंबर दूध नब्दा दूध Hey Samba, ये लेता. Very simple mission guys. Okay. Second 36 bullets. Okay. Just aim and trigger to them. Come on. ये आवाजें क्या सुन रहा हूँ? ओवर. हुजूर, यहाँ सब खैरियत से है. आप मेरी बात मानिए. आप वो गांव में जो थोड़ी बहुत झड़प होती है ना, बस वही है वो. ओवर एंड आउट. क्या हो रहा है? कैसी आवाज है सब? సార్ ఊళ్ళోకి నలుగురు కొత్త కుర్రాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు ఎవరో తెలియలేదు సార్. వాళ్ళలో ముగ్గురిని మేము చంపేశాం సార్. ఇంకొకటి గురించి తెలియలేదు. ठीक है, मैं उसे एक से निपट लूंगा. और सुनो, बम सारी जगह लगा देना. पुल के नीचे, स्कूल में, पंचायत राज ऑफिस में, सब जगह. रिमोट ला इधर. और सुनो, मामले को और ज्यादा मत बढ़ाओ. होम मिनिस्टर को आने का इंतजाम मैंने कर दिया है. समझे? तुम लोग मुंबई जाने की तैयारी करो. मैंने तुम्हारा बंदोबस्त कर दिया. जाओ यहाँ से, जाओ. మై గాడ్. అరే నిర్మల్, నువ్వే ఏదో ట్రై చేయరా. అది నేను మేనేజ్ చేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడు ఆ రిమోట్ నొక్కకుండా చూడు. వాడు దొరికాడా ఊరు మేము మొత్తం ఫినిష్. ఆ సంగతి నాకు వదిలేయండి. మీరు వెళ్ళండి రా. పోరా సాంబా, జాగ్రత్త రా. నాకేం కాదు, మీరు వెళ్ళండి రా. పో. क्यों रे हरामजादे, हमारे लोगों पर वार करता है. गांव को बचाने आया था. हमारी ताकत का अंदाजा है तुझे?
ये हिंदुस्तान का ताकत है। अरे सांबा फ्यूजल पीकेसारा नी लव सक्सेस रा सांबा 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 ये मेरा सांबा 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 ये मेरा सांबा అల్లరి చిల్లరిగా తిరిగే నా జీవితంలోకి ఒక వెలుగొచ్చింది. ఆ వెలుగే మధుమతి. ఆమె వచ్చాకే నా జీవితానికి ఓ లక్ష్యం ఏర్పడింది. ఆ లక్ష్యమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా మన సొంతం అవుతుంది. అలాగే నేను కోరుకున్న మధుమతి నా జీవితంలో ప్రవేశించింది. నాకు చిలుపు కోరికుండేది. నా జీవిత కాలంలో ఒక్కసారైనా మధుమతి పెదాలను స్పృశించాలని. ఆ మధుర క్షణాల కోసం ఎన్నాళ్ళైనా వేచి ఉంటా వేచి ఉంటా వేచి ఉంటా వేచి ఉంటా.